జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏబీవీపీ ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చూస్తున్నాం, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏబీవీపీ ధర్నా ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా చలో విధానసభకు పిలుపునిచ్చాయి. ఆ సమయంలో పోలీసులు విద్యార్థులపైన వాటర్ క్యానన్లు ప్రయోగించారు, లాఠీచార్జ్ చేశారు. దానికి నిరసనగా ఈరోజు ఏబీవీపీ ధర్నా చేసింది. ఆ ధర్నా కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థులపై లాఠీచార్జ్కి నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి కూడా జార్ఖండ్ రాజధాని రాంచీ విద్యార్థుల నిరసనలతోటి అట్టుడికిపోతున్న పరిస్థితి. జేపీఎస్సీతో పాటు పలు ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రభుత్వం బాధ్యత వహించాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ కూడా విద్యార్థులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం, దానికి నిరసనగా ఏబీవీపీ ఈరోజు నిరసనకు పిలుపునివ్వడం ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకి కారణం. రాంచీ ఏబీవీపీ ధర్నాకి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్, చూస్తున్నాం రాంచీలో నిన్నటి పరిస్థితే ఈరోజు కూడా రిపీట్ అవడం కనిపిస్తోంది మనకి. కొంత రాహుల్ గాంధీ ఈ అంశం పైన నిరసనలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తున్నాం. అక్కడ జేఎంఎం సర్కార్ అధికారంలో ఉంది. పూర్తి వివరాలు ఏంటి? చలో అసెంబ్లీకి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఎత్తున రాంచీలో అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో పూర్తిగా అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతోంది. నిన్న జేఎంఎం సంబంధించినటువంటి జార్ఖండ్ సంబంధించినటువంటి విద్యార్థులు భారీ ఎత్తున నిరసన చేశారు. ఈ సందర్భంగా నిరసనకారుల పైన ఈ పోలీసులు భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేశారు, బాష్పవాయువు ఉపయోగించారు. సో ఈ అంశం జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి అలజడి సృష్టించింది. సో విద్యార్థుల పైన పోలీసుల దాడిని ఈరోజు బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావించారు. పార్లమెంట్ బయట ఈ అంశం పైన బీజేపీ ఎంపీలు ధర్నాకు దిగారు. ఒకవైపు ఏబీవీపీ ఈరోజు ఏకంగా రాంచీలో అసెంబ్లీని ముట్టడిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో దాంతో పూర్తిగా రాంచీ అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పోలీసులకు ఏబీవీపీ నిరసనకారులకు మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం మనకు కనబడుతుంది. సో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు, ఏబీవీపీ జెండాలతో విద్యార్థులందరూ కూడా అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ప్రధానంగా మొదటి నుంచి వాళ్ళు చేస్తున్న డిమాండ్ సిబిఐ దర్యాప్తు జరగాలి. ఈ జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి పేపర్ లీక్ల పైన ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు తప్ప మరొక దానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తు చేస్తుంది. అలాగే 3 పరీక్షలు రద్దు చేస్తామని ప్రకటించింది. అయితే మొత్తం 13 పరీక్షలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది విద్యార్థులు చేస్తున్నటువంటి వాదన. కంప్లీట్ గా ఒక ప్రైవేటు సంస్థకు కంప్యూటర్ బేస్డ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ ద్వారా ఈ మొత్తం అక్రమాలు బయటపడినట్టుగా ఇప్పటికే సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. విద్యార్థుల నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకొని ఖాళీ ఓఎంఆర్ షీట్లను ఎగ్జామినర్స్ అందజేస్తే ఆ కాంట్రాక్ట్ కంపెనీ ఆ కీ ద్వారా ఆ ఓఎంఆర్ పత్రంలో అన్ని ఓఎంఆర్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లలో కంప్లీట్ గా వాటిని రౌండప్ చేశారు. సో దాని ఫలితంగా నిజమైన విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. సో దీనిపైన వీటన్నిటిని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ కూడా అడుగుతోంది. సో దాని కారణంగా ఈ రోజు అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.